అందరికీ నమస్తే అండి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి. మనం కోవా బన్ అంటాం కదా, మనం చాలా సందర్భాల్లో చూసుంటాం, చాలా సందర్భాల్లో నేను కూడా తిన్నాను, చాలా సందర్భాలు మనం అందరూ తినే ఉంటాం దాన్ని. కోవా బన్ అమ్ముకునే ఒక వ్యక్తిని దాదాపు ఒక 20 మంది చుట్టుముట్టేసి ఒక యూట్యూబ్ ఛానల్, ఒక రిపోర్టర్ అనమాట, చాలా చిన్న యూట్యూబ్ ఛానల్, పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా కాదు, నాకు తెలిసి వాళ్ళు జర్నలిస్టు కూడా కాదు, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా, మన చేతిలో ఒక మైక్ ఉంది కదా, మనకు ఒక టీం ఉంది కదా, వెనకాల ఒక కెమెరామాన్ ఉన్నాడు కదా అని చెప్పేసి అని వీళ్ళ ప్రతాపాలన్నింటినీ కూడా చిరు వ్యాపారాల మీద చూపిస్తున్నారండి. ఆ వ్యాపారాలు, చిరు వ్యాపారాలు ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళ పైన చూపిస్తున్నారో. పైగా టైటిల్ ఏమని పెట్టారు చెప్పనా, జాతరలో ఫుడ్ కాదు ఫుడ్ జిహాద్ అని చెప్పేసి అని ఒక టైటిల్ పెట్టి విద్వేషాలు రెచ్చగొడుతూ ఒక 20 మంది, ఒక 25 మంది అతన్ని చుట్టుముట్టేసి అతన్ని బెదిరించడాలు, ఐడి కార్డు చూపించమని అడగడాలు, ఆధార్ కార్డు చూపించమని అడగటం, పోలీసులకు ఫోన్ చేయండి, పోలీసులకు పట్టించేయండి, ఈడ్చుకెళ్ళిపోండి అనడం. ఇంకొకడైతే వచ్చి ఏకంగా నేను ఇక్కడే చిట్టి కట్టేస్తామంటున్నాడు. అందులోనూ ఒక మహిళ అయితే మీరు తింటారా, మీ పిల్లలు తింటారా అంటే తింటామని అందరం తింటామని చెప్పేసి అని ఆమె ముందే తిని చూపించాడు. తింటున్నారు. పైగా ఏమనంటే తప్పు చేయనప్పుడు ఎందుకు కంగారు పడతారని మాట్లాడతారు. అంతమంది చుట్టుముడితే ఎవరికైనా సరే కంగారు ఉండదా, వీళ్ళని ఏం చేస్తారో ఏంటో, ఇంతమంది వచ్చారని చెప్పేసి ఆ మాత్రం కంగారు పడరా అండి. ఒకసారి చూడండి, నా వీడియో వినిపిస్తా. వీళ్ళంతా కలిసి ఆ వ్యక్తిని ఎలా బెదిరిస్తున్నారో. అర్థమైందా? అదే రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో జరిగిందనుకో వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైందా? అర్థం కంగారు పడకు, కంగారు పడకు. నువ్వు ఏంటంటే ఆ చెట్టు ముందు దేవుడి ముందు దొరికిపోయావు, చెట్టు కట్టేస్తాం నేను మాత్రం. నువ్వు ఎక్కడికైనా పోతే చెట్టు కట్టేస్తారంట. కానీ ఎందుకండి చిన్న వ్యాపారులు పొట్టకూడు కోసం కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక చిన్న వ్యాపారం, అతనిది కూడా కాదు, సొంత బిజినెస్ కూడా కాదు, అతను రోజువారీ కూలీ. అంటే ఆ కోవా బన్ ఏదైతే అమ్మితే అతనికి రోజుకి కూలీ లెక్కన ఇస్తారు డబ్బులు. వ్యాపారం అతనిది కాదు. మీరు చుట్టుముట్టేసి ఇది ఫుడ్ పాయిజను, చిన్నపిల్లలు ఇది తింటే బతుకుతారా, ఇదే మాట మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి అడగండి, రానిస్తారు మిమ్మల్ని. లోపలికి కూడా రానవారు గంటేస్తారు బయటికి, అక్కడి నుంచి అక్కడికే. కనీసం ఇంగిత జ్ఞానం లేదా, కనీసం మానవత్వం లేదా? ఒకరిని పట్టుకొని ఆ పేరు అడగగానే, అతని పేరు అడగగానే ఒలి అని చెప్పుకొచ్చాడు. ఓ అర్థమైపోయింది. ఏం అర్థమైపోతుంది నీకు బొక్క? ఒలి అని చెప్తే నీకేం అర్థమైపోయింది అందులో? ఆడు ఫోన్ పట్టుకోవడం, మైకి పట్టుకోవడం, నేను నేహత్తం పోలీసులు ఫోన్ చేయండి. అసలు నీకేం రైట్స్ ఉన్నాయండి నాకు అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో ఈ పారంపోకలు ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కడో యూట్యూబ్ ఛానల్ పేరుతో పెట్టడం, ఎవరో పడితే వాళ్ళకి ఫోన్ చేయడం, నేను లైవ్లో ఉన్నానంటాం, ఆల్రెడీ బాధితులు మా దగ్గరకు వచ్చారంటాం, నువ్వు పలానా చేసావని చెప్పేసి అని మాట్లాడడం. అసలు మీరెవరండి? మీకేం రైట్స్ ఉన్నాయని చెప్పేసి అని, మీకేం అధికారాలు ఉన్నాయి? అసలు ఒక వ్యక్తిని చుట్టుముట్టేసి లేనిపోని ప్రశ్నలు అడిగి ఫోన్లు చేసేసి ఫోన్లలో బెదిరించేసి, నేను అనకూడదేమో, రీసెంట్గా ఒక జర్నలిస్టు పరిచయస్తుడే అనుకోండి, మంచి విష్ణుకి ఫోన్ చేసి ఒక కేసుకు సంబంధించి నేను ఎలా లైవ్లో ఉన్నానండి, దీని గురించి మీరు అసలు నీకేం రైట్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు అర్థం కావట్లా. నువ్వు జర్నలిస్ట్ అయినంత మాత్రాన, నువ్వు ఒక టీవీ ఛానల్లో పనిచేసినంత మాత్రాన నీకు సర్వాధికారాలు నీకు ఉంటాయా? పోలీసులే ఒక కేసు పెట్టిన తర్వాత పోలీసులే ఫోన్ చేసి మీ పైన పలానా వ్యక్తి ఇలాంటి ఆరోపణ చేసాడండి, దానిపైన మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, దీని గురించి మిమ్మల్ని విచారించాలి, స్టేషన్కి రండి అని చెప్పేసి పిలుస్తారు. అలాంటిది మీరు వేల మంది చూస్తుండగా లైవ్లో పెట్టుకొని, లైవ్ పెట్టేసి ఒక ఛానల్లో కూర్చొని డైరెక్ట్గా ఫోన్ చేసేసి, పైగా అతను జర్నలిజం మీరు నేర్చుకోండి, కనీసం ఎథిక్స్ కాదని చెప్పేసి అంటే, పైగా కోపం వచ్చేసింది. సదరు జర్నలిస్ట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కోపం వచ్చేసింది. అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో పని చేస్తే, మీరు యూట్యూబ్ ఛానల్లో రిపోర్టర్గా ఉంటే మీకు 2 కొమ్ములు వచ్చేస్తాయండి. చిన్న లేదు, పెద్ద లేదు, సామాన్యులు లేదు, మనకి సెలబ్రిటీ లేదు, ఎవ్వరు లేడు. ఇంకా వీడి దగ్గర 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే సరిపోతారు. ఇంకా అది పెద్ద జర్నలిస్టు, పెద్ద మీడియా వ్యవస్థ, ఇంక మేము సమాజాన్ని అంతా మేమే ఉద్ధరించేస్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి. పడిపోవాలంటే చిన్న చిన్న వ్యాపారస్తుల మీద, సామాన్యుల పైన. ఇక్కడ మళ్ళీ కులమతాలు తీసుకొచ్చి ఎక్క ఫుడ్ జిహాదీ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అతను ముఖం చూస్తూ ఉంటే జాలి వేసింది. అతను దిక్కుచోతని అంటే అంతమంది చుట్టుముట్టిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అమాయకంగా వీళ్ళు నన్ను ఎక్కడ ఏం చేస్తారనే భయంతో ఆఖరికి అన్ని పాపం అడిగినవన్నీ సమాధానం చెప్పుకొస్తున్నాడు. ఇంకా బెదిరించేస్తున్నారు. అతని ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.
వాళ్ళ ఓనర్కి ఫోన్ చేయమంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే ఫోన్ తీసి చూపించమన్నారు. ఫోన్ తీసి చూపిస్తున్నప్పుడు ఫోన్ లాగేసుకుంటున్నారు చేతిలోంచి. ఫోన్ ఎందుకు లాక్కుంటున్నారండి మీరు? ఇది జర్నలిజం అంటారు. ఇదే పెద్ద లోపలికి అందరూ తయారయ్యి ఇలాంటి పత్యాపారాలను చేస్తూ ఉంటే రేపు పొద్దున్న మిమ్మల్ని చూసి ఇంకొకటి రెచ్చిపోతున్నాడు, ఇంకొకటి చూసి ఇంకొకటి రెచ్చిపోతున్నాడు. ఈ వ్యాపారమే ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో పడితే అడిగి ఫోన్ చేయడం, నేను పలానా ఛానల్ అని చెప్పుకోవడం, మీరు లైవ్లో ఉండడం, ఫోన్లో పంచాయతీలు చేయడం, వాళ్ళే ఫోన్లో పంచాయతీలు చేస్తున్నారంటే మనం రోడ్డుకి రభస చేసేస్తామని చెప్పేసుకుని ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరిని ఆపేయడం. నీకేం రైట్స్ ఉన్నాయి, నీకేం రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి అయ్యే రైట్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా తేడా ఉంటే అధికారులు చూసుకుంటారు. ఎవడో వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి అని. ఎలా తరబడి పడి తింటున్నాను, నేను చాలా సందర్భాల్లో తిన్నాను కోవా బన్, తినకుంటే ఏమీ లేవు. ఒక చిన్న వ్యాపారస్తుల పైన ఇంత దుర్మార్గమైన చర్య తగదండి అది ఎవరికైనా కానీ. వాళ్ళు ఏదో పొట్ట కోసం చేసుకుంటున్నారు. జిహాదీ ఏంటండి నాకు అర్థం కావట్లేదు. అతనికి తినడానికి లేదు, అతను పోషించుకోవడానికి లేదు. అలాంటి వ్యక్తులు అంటే ఏకంగా ఫుడ్లో ఏదో పెట్టేసి ఎవరినో చంపేస్తారా? మీకు అన్ని అధికారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పించేసినాయా? మీరు వెళ్ళి రైలు చేసేసి మీరు వెళ్ళి పట్టేసుకొని పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి అడగండి. పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు చిన్న కాక హోటల్కి వెళ్ళి నువ్వు నూనె ఏం వాడుతున్నావు, ఆ పిండి ఎప్పుడుది, ఆ చట్నీ ఎప్పుడుది, అది ఎక్కడ కొన్నావు నువ్వు, దాని క్వాలిటీ ఏంటని అడుగు. అక్కడికక్కడ సిప్పులు తీసి కొట్టేస్తాడు. ఎవడరా నువ్వు అసలు అని చెప్పేసి అని. వీళ్ళు కొట్టలేరు కాబట్టి ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఒంటరిని చేసేసి ఒక 20 మంది చుట్టుముట్టేసి మన ఇక్కడ మన మగతలాలన్నీ కూడా వీళ్ళ ముందు చూపించేయాలి. వాళ్ళ పులిపైన మనం బలబలా చూపించేసుకోవాలి. ఇక్కడ ఇంత రోతతనం, ఇంత దిక్మాలతనం ఎక్కడ చూడలే నేను. ఏదో రోజున ఎవడో ఒకరికి సిరెత్తుకు వస్తుంది. సిరెత్తుకొచ్చి ఇలా అడిగిన ప్రతి ఒక్కరిని వేసుకుంటే వెళ్తారు, వాయించుకుంటే వెళ్తారు, చెప్పు దెబ్బలు తినేస్తారు. ఆ రోజున అందరికీ చెడ్డపేరు. ఆ రోజున మళ్ళీ ఆ రోజున మళ్ళీ ఏడ్చేది మనమే. మమ్మల్ని కొట్టారేనో దాడి చేశారో అని చెప్పేసాను. కొన్ని అంశాల్లో మోహన్ బాబు గారిని మెచ్చుకోవాలి. ఈ అంశాలు, ఎలాంటి అంశాలు. లాస్ట్ టైం TV 9కి సంబంధించిన ఒక రిపోర్టర్ని అలాగే వాళ్ళు ఏదో కుటుంబ కలహాలతో సతమతం అవుతూ ఉంటే ఆ బాధే వర్ణాతీతం. అదే జీర్ణించుకోలేకపోతున్నారు మోహన్ బాబు గారు. అప్పట్లో కొడుకులు ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఏ తండ్రి కన్నా బాధే కదా. వీడు వెళ్ళి మూడు దగ్గర మైకెట్టి మీ అభిప్రాయం ఏంటలే అన్నాడు. పెళ్ళిని కొట్టాడు ఒకటి. దాని మీద పెద్ద రచ్చ చేశారు. నిన్ను ఎవడమన్నాడు, నిన్ను ఎవడు అడగమన్నాడు, నిన్ను ఎవడని రమ్మన్నాడా? దాన్ని మీరు రచ్చకి ఇచ్చేసి పెద్ద సీన్ చేసేసి మన వ్యూవర్షిప్ కోసం, మన కక్కుర్త కోసం చేసేసి పెంట చేసేస్తున్నారు. ఇంకా మీడియా మీద లేదంటే ఈ సోషల్ మీడియా లేదా యూట్యూబ్ కానీ ఇంకోటి వీళ్ళపైన నెగిటివిటీ రావడానికి ముఖ్య కారణం ఇలాంటి అతిగాళ్ళే. వీళ్ళొక పెద్ద ఇది ఒక టీం అయిపోయింది. CBI కంటే ఎక్కువైపోయారు వీళ్ళంతా కూడా. ప్రతి అంశాన్ని రచ్చరచ్చ చేయడం, ప్రతి అంశాన్ని పెంట చేయడం, ప్రతి దాంట్లోని కూడా వీళ్ళే దూరేయడం, వీళ్ళే ఏలెట్టేయడం, వీళ్ళే కెలికేయడం, వీళ్ళే ఫోన్లు చేసేయడం, వీళ్ళే బెదిరించేయడం. ఇంకా మమ్మల్ని మించిన మేధావు ఇంకొక లేడని చెప్పేసి ఫీల్ అయిపోవడం. ఎవడో నువ్వు అసలు, నీకేం రైట్స్ ఉన్నాయి? నువ్వు ఒకరిని ఆపి, ఒకరిని క్వశ్చన్ చేసి, ఒకరిని సెట్టికి కట్టేస్తానో లేదంటే ఇక్కడి నుంచి కథలోనో బెదిరించే హక్కు ఎవరికీ లేదు. ఎవరికుందండి? నీకెంత రైట్స్ ఉన్నాయో వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయి. నీకెంత హక్కు ఉందో వాళ్ళకి ఎంత హక్కు ఉంది. నువ్వు వెళ్ళిపోవట్లేదా మైక్ ఎట్టుకొని? అయినా అతను పర్మిషన్ లేకుండా అతను వీడియో తీయడమే తప్ప కాదా? నువ్వు ఎవరిని అడిగి తీసే వీడియో? నీకైనా పోలీసు అధికారులు కానీ అక్కడ అధికారులు కానీ, సమ్మక్క సారక్క జాతరలో జరిగిన ఇష్యూ ఇది. ఎవరైనా నీకేమైనా ఇది ఇచ్చారా, రైట్స్ ఇచ్చారా నీకు? నువ్వు తీసుకొచ్చామ్మా అని చెప్పేసి అని లేవు కదా. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు వాడికి? సిగ్గుపడాలి కాస్త. ఇకనైనా సరే సామాన్యుల పైన మన ప్రతాపాలు చూపించే ప్రయత్నాలు చేయమాకండి. వాళ్ళు ఏదో బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఈరోజు పని ఉంది, రేపు పొద్దున ఉంటుందో ఉండదో, రేపు పొద్దున ఇంకెక్కడైనా ఏమైనా జరుగుతుందో లేదో, అక్కడికి వెళ్ళి ఎలా అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఏంటి, ఎలా బతకాలి, కుటుంబాన్ని వదిలేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు బతుకుతూ ఉంటే మన మీద మతం ముసుకేసేసి వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఒక 20 మంది చుట్టుముట్టేసి భయభ్రాంతులకు గురి చేసేసి నువ్వు భయపడిపోడా? ఒక 25 మంది చుట్టుముట్టేస్తే ఎవడన్నా భయపడిపోతాడు? ఎవడ భయపడిపోడు? 25 మంది మూకుముడిగా వెళ్ళిపోయి అతను చుట్టుముట్టేసి 10 మంది 10 రకాలకి అడుగుతుంటే ఒక్కడో ఎంతమందికి సమాధానం చెప్పాలి? ఆ మాత్రం భయపడరా అండి? ఆ మాత్రం కంగారు ఉండదా? ఏమో మన రోజు చూస్తూ ఉంటాం టీవీలో సైకోనా కొడుకులు మాట్లాడతారు మాత్రం టక్కన కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఏమో అలా ఏమైనా దాడి చేస్తారేమో అని చెప్పేసి అతను పోయి అతనిదే అలా అంటేది పైగా భయపడిపోవడం కూడా తప్పేనట్ట. ఆడేవాడు సిట్టి కట్టేస్తాను అంటున్నాడు. నీకేం అధికారం ఉందో సిట్టి కట్టేస్తాను నాకు అర్థం కావట్లా.
ఇలాంటి రెచ్చగొట్టే పనులు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏంట్రా బాబు వీళ్ళు నేను ఎలా సామాన్యుని బతకడానికి వచ్చిన నా పైన ఇన్ని ప్రతాపాలు చూపిస్తున్నారని చెప్పేసి వాడికి ఫీలింగ్ ఉంటుంది. అడుగు బాధపడతాడు, అడుగు కుటుంబం ఉంటుంది. నన్ను ఇంత అలా అవమానించారని చెప్పేసి రేపు పొద్దున్న జరగడానికి ఏదైనా జరిగి ఏదైనా చేసుకున్నాడు అనుకోండి, మీరు సమాధానాలు చెప్తారా? ఇప్పుడు ఎవడైతే వీడియోలో ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళంతా వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్తారండి? దయచేసి ఇలాంటి దిక్కుమాల నేసాలు ఇంకెప్పుడు ఏం మాకండి, సిగ్గుపడండి కాస్త.